హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఈవేళ కూడా ఆదివారం కథతోటి మీ ముందుకు వచ్చానండి. కథ చాలా బాగుంది. ఈ కథ విన్న తర్వాత మీ అనుభవాలని నేనైతే ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో వినాలనుకుంటున్నాను. అదేనండి, చదవాలి అని అనుకుంటున్నాను. కథ విన్న తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి తప్పక షేర్ చేయండి. విన్న కథ మీకు ఎలా అనిపించిందో, నిజంగా మీరు ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఏంటి అని మీ ఎక్స్పీరియన్స్ని మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ మార్పు రావాలి. రచన డాక్టర్ మచ్చి భారతి గారు. దీపు, చైతు, ఏవండి మీ ముగ్గురు ఒక్కసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి. పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు, మేం బిజీ, తర్వాత మాట్లాడతాం అనేశారు ఇందు వైపు చూడకుండానే. తర్వాత మాట్లాడడానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకి తలెత్తి చూశారు ముగ్గురు. ఊరెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనే లేదు అంటూ ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూడడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? కోపంగా అన్నాడు మోహన్. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు మరి అన్న ఇందుతో. పిల్లల స్కూళ్ళకి, నా ఆఫీస్కి దగ్గరని ఇల్లు తీసుకున్నాను, తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్. నాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలు అవుతోంది. ఎప్పుడూ మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటానంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది? సీరియస్గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతని గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని. నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్. ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకి కూడా అర్థమైంది. గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నాననే అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకట్లా పనిచేయలేకపోతున్నాను. నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు, కానీ ఒక్క షరతు. నా నుండి మీరేం ఆశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి అంటూ సింపుల్గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్లున్నాయా మాటలు అంటే అంటూ ముగ్గురు ఒకేసారి అడిగారు. ఏముంది, తెల్లవారు లేవగానే మీకు కాఫీలో, టిఫిన్లో, క్యారేజ్ బాక్సులో ఇంకేవేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నానో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు. అమ్మో, నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి. లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు. నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా? కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా, మాకు అలవాటు లేని పనులు. అదీకాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తుంటే అదే అలవాటు అవుతుంది బాధగా చిరునవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు? దీపు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది. చేతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తానడం లేదు కదా, మిమ్మల్ని రావచ్చు అంటున్నాను అంది ఇందు. పోనీ నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకి అంతకుముందు జరిగిన విషయం గుర్తొచ్చింది చైతన్యకి. అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏంటి? అయినా వంటంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది. మేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా? మేమేమైనా ఏది పెడితే అదే తింటున్నాం కదా, డబ్బులు దండక కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడనే లేదు. నీ వంట రుచి ఎవరికి రాదు, అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే
అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు. తన క్యారేజీ కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అని అంటోందో అన్న ఆలోచనలో ఉన్న చైతన్య, ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకి నమ్మలేనట్లుగా చూశాడు తండ్రి వైపు. మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఒక్కరోజైనా అమ్మకి ఎవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది. తనకే ఇలా అనిపిస్తే మరి అమ్మ ఆలోచనలు? తల్లివైపు చూశాడు చైతన్య. కోపాన్ని బాధని అణుచుకుంటూ, అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి వెళ్ళిపోయాడు చైతన్య. తండ్రి కూతురు మిగిలారు హాల్లో. నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకి రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకి. సుశీలకు ఒంట్లో బాలేదట, ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు, కానీ పనెవరు చేస్తున్నారు? అమ్మ తప్పించి. నువ్వు రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తానెప్పుడు వినలేదు. ఎప్పుడూ నాన్న ఆ విషయం గ్రహింపుకు రాలేదా నాన్నకి? మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా? సుశీలత్తకి గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు, ఇక్కడే రెస్ట్ తీసుకో అని 3 నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకి అదే ఆపరేషన్ అయి ఇంకా 2 నెలలైనా దాటలేదు. పెట్టిన సెలవులైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలతను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్న అంటుంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పోనీ నాన్నమ్మ కానీ అత్త కానీ ఏవైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనని తామనుకుంటున్నారు. లేటుగా పడుకుంటున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అందితాను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలు అయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది. మరి అమ్మకి నిద్ర విశ్రాంతి అవసరం లేదా? అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లోకి దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం, కబుర్లు, వీడియో గేమ్లు, నాన్నమ్మ టీవీ ముందు. అప్పుడెప్పుడైనా తనకి పని చెప్పపోతే ఇప్పటి నుండి దానికి పనులెందుకు చెప్తావు, రేపు పెళ్ళైక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ. తమ్ముడికి పని చెప్పపోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా? నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదమ్మా అని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది. కానీ నానమ్మ ఉద్యోగం చెయ్యలేదు కదా. అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి? తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్ళు? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని, బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపుకి. ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరం బాధ్యతారాహితంగా ఉన్నారన్న భావనే దీపుకి అస్సలు సహించలేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని? ఆడవాళ్ళు ఇంట్లో పనిచేయడం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకి చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు, ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా. గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నాననే కాదు, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేం కూడా అమ్మ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసు అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబురు చెప్పుకుంటుంటే ఒక్కదాన్ని పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది దీపు కూడా. హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందు కుటుంబానికి ఏం చెయ్యలేదని తాను అనలేడు. అలాగని ఆమెతో పాటు బాధ్యతల్ని పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తోంది. ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది, పిల్లల్ని తానే చదివిస్తుంది, అమ్మని, తన ఇంటిని, వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది. తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు.
కానీ ఇంట్లో భార్యలకి సాయం చేసే మగవాళ్ళని గురించి ఆడంగి వాళ్ళని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవడము, కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము. ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు. ఇందుని వదిలి ఉండలేడు. అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు. చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? భార్య నీ మాట వినేట్లు చేసుకోలేవా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణ గల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు. ఇంతలో సుశీల్ దగ్గర నుండి ఫోను. అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనిచ్చి దింపుతానన్నారు ఆయన. అందుకే 2 రోజులు పోయాక వస్తానని. ఏం చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలీగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో కొన్ని రోజులకి ఫోన్ చేయడమే కానీ తాను ఇంటి నుండి వచ్చి 4 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా? కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది. అప్పుడొచ్చాడు మోహన్. మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు, నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకొని నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో, సారీరా, నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీల్ను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలైంది. సుశీలకి రెస్ట్ కావాలా? అదే ఆపరేషన్ 2 నెలల కిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీకు అందరికీ చాకరీ చేయాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలు పంచుకోవాలని తెలీదా? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా? ఆమెకి విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది. అదే నేనైతేనా ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును. మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి. నిజమే కదా? అలవాటైన పుట్టింటికి రావడానికే ఒక్కదానివే ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే, ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యని తానెంత బాగా చూసుకోవాలి? తానేం చెయ్యాలో తెలిసొచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చేయాలి. ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి అర్జెంటుగా. ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఏమైనా ఇళ్ళున్నాయేమో కనుక్కొని మరీ ఇందు ముందు వాలాడు మోహన్. అదండి సంగతి. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? మీ ఇంట్లో మీరెలా ఉంటున్నారు? మనసెరిగే ఉంటున్నారా? మీ అనుభవాల్ని నాతోటి పంచుకోండి. మీ అనుభవాల్ని వినడం కోసం నేను రెడీ. మరి నాతో చెప్పడానికి మీరు రెడీయా? ఇంకేముంది, కామెంట్ చేసేయండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.